హలో హాయ్ వెల్కమ్ టు అవర్ ఛానల్ స్టోరీ నీకోసం రచయిత మోసిన్ గారు. కథలోకి వెళ్ళిపోదాం. ఇవాన్ మనసులో మాట విన్నదో ఏమో, తన ప్రమేయం లేకుండానే తన కళ్ళల్లో నీళ్లు బయటకు వస్తున్నాయి. వాటిని చూసి కంగారు పడుతున్నాడు ఇవాన్. అమ్మాడి అమ్మాడి ఏమైందో చెప్పు బంగారం అంటుంటే గట్టిగా హక్ చేసుకుంది ఇవాన్ని. తన చుట్టూ ఒక చెయ్యి వేశాడు. తను ఏడుస్తుంటే మౌనంగా ఉన్నాడు, ఇంకేం మాట్లాడకుండా. ఎందుకో ఇవాన్ని వదలాలి అనిపించట్లేదు ఇవాన్షికి. అలాగే ఉండిపోయింది. ఇవాన్ కూడా కదిలించలేదు. ఇవాన్ తన సైలెంట్గా ఉండేసరికి అమ్మాడి అని పిలిచాడు. ఏడ్చి ఏడ్చి అలాగే నిద్రపోయింది తను. ఇవాన్ తన్ని ఎత్తుకొని తీసుకెళ్లి బెడ్ మీద పడుకోబెట్టి వెళ్ళబోతుంటే గట్టిగా పట్టుకుంది అతన్ని కాలర్ని. తన చేతుల్ని విడిపించుకోవాలని చూశాడు. డోంట్ గో ప్లీజ్ అంటూ గట్టిగా పట్టుకుంది నిద్ర మత్తులో. ఇవాన్ చిన్నగా నవ్వి వెళ్ళంలే అంటూ తన ఫోర్ హెడ్ మీద చిన్నగా కిస్ చేసి తన పక్కనే పడుకున్నాడు తనని హక్ చేసుకుని. ఎంగేజ్మెంట్ పనులు చేసి అలసిపోయి సోయ లేకుండా నిద్రపోయింది అమ్మాడి. ఇవాన్ కూడా చాలా రోజుల తర్వాత నిద్రపోయాడు ఇవాన్షి టచ్ ఫీల్ అవుతూ. మార్నింగ్ త్వరగా లేచాడు ఇవాన్. ఇవాన్షి తన గుండెల మీద తల పెట్టుకుని నిద్రపోతుంది హాయిగా. తనని చూసి పిచ్చిదానా, నేనంటే ఇష్టం లేదు అంటూనే నన్ను గట్టిగా పట్టుకొని పడుకున్నావు అంటూ తన చేతులు విడిపించుకుంటుంటే ఇవాన్షి ఇంకా గట్టిగా పట్టుకుంది మత్తులో. వదలవే, నిన్ను వదలు నేనెక్కడికి పోను అంటూ ఇవాన్షి నుండి తనని తాను విడిపించుకుని చిన్నగా నవ్వుతూ ఎవరికీ కనిపించకుండా తన రూమ్కి వెళ్ళిపోయాడు ఇవాన్. అందరూ లేచి రెడీ అవుతుంటే ఇవాన్షి మాత్రం లేటుగా లేచింది. అందరూ రెడీ అయి కిందికి వచ్చారు. అప్పుడే గెస్ట్ అందరూ వస్తుంటే రిసీవ్ చేసుకుంటున్నారు దాక్షాయిని గారు, మహేంద్ర గారు. చాలా వరకు గెస్ట్లందరూ వచ్చారు. విజయ్ గారు, అయాన్ కూడా వచ్చారు. అయాన్ డైరెక్ట్గా ఇవాన్ దగ్గరికి వెళ్ళాడు. అప్పుడే ఇవాన్ సూట్ వేసుకుంటున్నాడు మిర్రర్ ముందు నిలబడి. హాయ్ ఇవాన్ అన్నాడు. హాయ్, రారా, ఇప్పుడేరా వచ్చేది? షాపింగ్ కూడా రాలేదు, ఇప్పుడు ఎందుకు వచ్చావురా నువ్వు అన్నాడు ఇవాన్. సారీ ఇవాన్, ఆఫీస్ వర్క్ మీద వెళ్ళాను, కాల్ చేయడానికి కూడా కుదరలేదు. కానీ ఇంత సడన్గా ఎంగేజ్మెంట్ ఏంటి, పెళ్ళేంటి అన్నాడు. చిన్నగా నవ్వి ఊరుకున్నాడు ఏం మాట్లాడకుండా ఇవాన్. ఇవాన్షిని మర్చిపోగలవా ఇవాన్ అడిగాడు సూటిగా చూస్తూ. అది నా ప్రాణం, అమ్మాడిని మర్చిపోయే రోజే వస్తే అది నాకు ఆఖరి రోజు అవుతుంది అన్నాడు. ఏం మాట్లాడుతున్నావు ఇవాన్ అని ఒక్కసారిగా వినిపించింది ఒక వాయిస్ సీరియస్గా. ఇద్దరూ చూశారు డోర్ వైపు. అక్కడ కోపంగా వాళ్ళనే చూస్తున్న ఇవాన్షిని చూసి ఒకరిని ఒకరు చూసుకున్నారు. ఇవాన్షి రూమ్లోకి వచ్చి డోర్ వేసి, ఏంటి ఇవాన్ ఆ మాటలు, నీకు ఇంకో 1 అవర్లో ఎంగేజ్మెంట్ పెట్టుకుని ఇంకా నేనంటే ప్రాణం అంటావేంటి అంది ఇవాన్ ఎదురుగా నిలబడి. నేను నిజమే చెప్పానమ్మాడి. ఏంటి నిజం? ఒక ఆడపిల్లతో ఎంగేజ్మెంట్ పెట్టుకుని ఇప్పుడు ఇలా మాట్లాడుతున్నావు. నువ్వంటే నాకు ప్రాణం అమ్మాడి, ఏం చేయను చెప్పు అన్నాడు. అలాంటప్పుడు ఈ పెళ్ళికి ఎందుకు ఒప్పుకున్నావు అంటుంది. నేనెక్కడ ఒప్పుకున్నానే, డాడీనే చేస్తున్నారు నా పర్మిషన్ లేకుండా అన్నాడు. ఇప్పుడు కూడా అలాగే ఉండు, అంతేగాని ఈ ఎంగేజ్మెంట్ ఆపే పనులు పెట్టుకోకు అంది అసహనంగా చూస్తూ. నేనెప్పుడు ఆపుతానన్నానమ్మాడి, ఈ ఎంగేజ్మెంట్ జరుగుతుంది అన్నాడు. ఇవాన్ మాటలకి ఏడవాలో నవ్వాలో కోపగించుకోవాలో ఏం చేయాలో కూడా అర్థం అవ్వట్లేదు ఇవాన్షికి. తన తలని తానే కొట్టుకుంటుంది చేత్తో. ఇవాన్ నవ్వుతున్నాడు అమ్మాడిని చూసి. అయాన్కి కూడా ఏమీ అర్థం అవ్వట్లేదు, వింత ఎక్స్ప్రెషన్తో చూస్తున్నాడు ఇద్దరిని. నీ తల తర్వాత కొట్టుకుందు గాని వెళ్ళి రెడీ అవ్వు అంటూ మిర్రర్ ముందుకు వెళ్ళి హెయిర్ని సెటిల్ చేసుకుంటున్నాడు ఇవాన్. అతని ఒక్కసారి చూసి వెళ్ళిపోతుంటే అమ్మాడి అని పిలిచాడు. వెనక్కి తిరిగి చూసింది. బేబీ పింక్ కలర్ శారీ కట్టుకో, నీకు చాలా బాగుంటుంది అన్నాడు కన్ను కొట్టి మరి. నేను కట్టుకోను అంటూ కోపంగా వెళ్ళిపోయింది తన రూమ్లోకి. ఇవాన్ నవ్వుతూ అమ్మాడి మొబైల్కి మెసేజ్ చేశాడు. రూమ్కి వెళ్ళిన ఇవాన్షి మొబైల్కి మెసేజ్ సౌండ్ రావడంతో చూసింది. ఇవాన్ అన్న నేమ్ ఉండడంతో ఓపెన్ చేసి చూసింది మెసేజ్ని. నువ్వు కట్టుకోకపోతే నేనే కడతాను, నీ ఇష్టం అని మెసేజ్ చేశాడు తన మొబైల్కి. ఆ ఛాన్స్ నీకు ఇవ్వను అని రిప్లై ఇచ్చింది. నువ్వు కట్టుకోకమ్మాడి, నేనే కడతాను నీకు అన్నాడు. ఆ మెసేజ్ చూసి కట్టుకోకపోతే నిజంగానే కట్టేలా ఉన్నాడనుకుంటూ మెసేజ్కి రిప్లై ఇవ్వకుండా వెళ్ళి ఫ్రెష్ అయ్యి వచ్చి ఇవాన్ చెప్పినట్లే శారీ తీసుకుంది ఆల్మరాలో నుండి. ఇవాన్ రెడీ అయ్యావా, అందరూ వచ్చారు అంటూ వచ్చారు మహేంద్ర గారు. డాడ్ రెడీ అంటూ స్ప్రే వేసుకుని మహేంద్ర గారి వైపు చూశాడు. ఇవాన్ మొహంలో నవ్వుని వింతగా చూస్తున్నారు.
ఏంటి డాడ్ అలా చూస్తున్నారు? అంటే ఇవాన్ నా మీద కోపంగా లేదా నీకు అన్నారాయన. దేనికి డాడ్? నీకు ఇష్టమా కాదా అని అడగకుండా ఎంగేజ్మెంట్ దాకా తీసుకొచ్చాను. కనీసం అమ్మాయి ఫోటో కూడా అడగలేదు. ఎందుకు ఇవాన్ అన్నారాయన. మీకు నా ఇష్టాల గురించి బాగా తెలుసు డాడ్. నాకు నచ్చని చాక్లెట్నే నాకు ఇవ్వలేదు మీరు ఇప్పటి వరకు. అలాంటిది నాకు ఇష్టం లేని పెళ్లి చేస్తారు అని నేను అనుకోవడం లేదు అన్నాడు నవ్వుతూ. మీరు ఇప్పటి వరకు నాకు అమ్మాయి పిక్ కూడా చూపించలేదంటే నాకు ఇష్టం లేదనే కదా. అంటే అంత తెలిసే ఇక్కడి వరకు వచ్చావా? మీకన్నా తక్కువే కదా డాడ్. పద అంటూ వెళ్ళారు కిందికి ఇద్దరు. ఇవాన్ స్టెప్స్ మీద నుండి అలా వస్తుంటే అమ్మాయిలంతా డల్గా ఉంటే అబ్బాయిలంతా పిచ్చ హ్యాపీగా ఉన్నారు. ఇవాన్ కిందికి వెళ్ళి అందరితో మాట్లాడుతుంటే మహేంద్ర గారు ఇవాన్షి కోసం అయాన్ని పంపించారు. స్వీటీ రెడీ అయ్యావా అంటూ వచ్చాడు లోపలికి. హా అయాన్ ఎలా ఉన్నాను అంటూ అతని వైపు తిరిగింది నవ్వుతూ. తన శారీ కన్నా తన కళ్ళల్లో బాధను చూసి ఎందుకే నటిస్తున్నావు అన్నాడు అయాన్. మౌనంగా తల దించుకుంది. ఇవాన్ని నీ చేతులతో దూరం చేసుకుంటున్నావే. ఇవాన్ ప్రేమించినట్టు నిన్ను ఇంకెవ్వరూ ప్రేమించలేరు స్వీటీ. ఒక్కసారి ఆలోచించు అన్నాడు. ఆలోచించడానికి ఏం లేదయాన్, పద కిందికి వెళ్దాం అంటుంటే వచ్చారు మహేంద్ర గారు. ఇంకా రెడీ అవ్వలేదా? ఇవాన్షి నీదే లేట్, అందరూ వచ్చారు, నువ్వు లేకపోతే ఎలా అంటూ వస్తున్న అంకుల్. పదండి అంకుల్ అంది అడుగు ముందుకు వేస్తూ. ఒక్క నిమిషం ఇవాన్షి ఆగి వెనక్కి తిరిగి చూసింది. ఇది వేసుకో అంటూ ఒక బాక్స్ ఇచ్చారు. దాన్ని తీసుకుని చూసింది. నెక్లెస్ సెట్. ఇది నాకెందుకు అంకుల్ అంది నెక్లెస్ని చూస్తూ. నీకోసం తీసుకున్నాను మడి, వేసుకోండి అప్పో అంటూ వెళ్ళిపోయారు. కాసేపటికి ఇవాన్షి కూడా వెళ్ళింది కిందికి. తను వెళ్ళిన కొంచెం సేపటికి అందరూ పెళ్లి కూతురు ఎవరు అని ఎదురు చూస్తుంటే మహేంద్ర గారు స్టేజ్ ఎక్కి మీరందరూ ఇంతసేపు ఎదురు చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్ అని ఇవాన్ అని పిలిచారు. ఇవాన్ నవ్వుతూ స్టేజ్ మీదకి వెళ్ళాడు. హీ ఈజ్ మై వన్ అండ్ ఓన్లీ మై సన్ ఇవాన్ వర్మ. మీ అందరికీ తెలుసు ఇవాళ నా కొడుకు ఎంగేజ్మెంట్. ఇప్పటి వరకు మీకు పెళ్లి కూతురు ఎవరో చెప్పనేలేదు, అలాగే తన పేరు కూడా ఎక్కడా చెప్పలేదు అంటుంటే అందరూ క్యూరియస్గా చూస్తున్నారు, ఎవరు పెళ్లి కూతురు అన్నట్టు. అందరూ ఎదురు చూస్తుంటే ఇవాన్షి అంటూ పిలిచారు. అందరి మధ్యలో ఒక నార్మల్ గర్ల్లా ఉన్న ఇవాన్షి గుండె ఒక్కసారిగా జల్లుమంది. భయంగా చూస్తోంది స్టేజ్ వైపు. ఇవాన్షి స్టేజ్ మీదకి రావాలి అంటూ మళ్ళీ పిలిచారు మహేంద్ర గారు. దాక్షాయిని గారు షాక్తో చూస్తుంటే ఇవాన్ మహేంద్ర గారు నవ్వుతూ చూస్తున్నారు. పద స్వీటీ అంటూ తనని తీసుకెళ్లాడు అయాన్ స్టేజ్ దగ్గరికి. ఏం మాట్లాడకుండా చూస్తుంది. తనని తీసుకెళ్లి ఇవాన్ పక్కన నిల్చోబెట్టాడు అయాన్. ఇవాన్షి ఇవాన్ వైపు చూస్తుంటే ఇవాన్ తన భుజాల మీద చెయ్యి వేసి చిన్న స్మైల్ చేశాడు. తానే నా కోడలు డాక్టర్ ఇవాన్షి అంటూ అందరికీ పరిచయం చేసి వాళ్ళ దగ్గరికి వెళ్ళి రింగ్ బాక్సెస్ ఇచ్చారు ఇద్దరికి. అక్కడ ఏం మాట్లాడినా మహేంద్ర గారి పరువు పోతుందని ఆలోచించి మౌనంగా ఉంది. వాటిని చూస్తున్న ఇవాన్షి రింగ్ తీసుకో అని చెప్పారు విజయ్ గారు. సైలెంట్గా ఒక రింగ్ తీసుకొని నిల్చుంది. భయంగా ఉన్న మరోవైపు చాలా సంతోషంగా ఉంది తనకి. తన మనసుకు నచ్చిన ఇవాన్ క్షణం ముందు వరకు దూరం అవుతున్నాడనుకున్న అతను ఈ క్షణం నుండి తన సొంతం. తను పడుతున్న సంతోషం ముందు భయం చిన్నదైంది. ఇవాన్ రింగ్ తీసుకొని చెయ్యి ముందుకు పెట్టాడు తన చెయ్యి కోసం. నవ్వుతూ తన చెయ్యి ఇవాన్ చేతిలో పెట్టింది. ఇవాన్ రింగ్ పెట్టగానే తను కూడా ఇవాన్ చేతికి రింగ్ పెట్టింది. ఇద్దరూ రింగ్స్ మార్చుకున్నాక కొంచెం సేపు ఫొటోస్ దిగారు. అందరూ వచ్చిన వాళ్ళందరూ కూడా కంగ్రాట్స్ చెప్పి ఫొటోస్ దిగి వెళ్ళిపోతున్నారు. అందరూ వెళ్ళిపోయాక ఇవాన్, ఇవాన్షి, అయాన్ ముగ్గురు కలిసి దిగుతున్నారు. చాలా ఫొటోస్ దిగి టైర్డ్ అవడంతో ఇంట్లోకి వెళ్ళారు ఇద్దరు. దాక్షాయిని గారు కోపంగా చూస్తున్నారు వాళ్ళని. అస్సలు ఊహించలేదు ఇవాన్షి తన ఇంటి కోడలు అవుతుంది అని. ఇవాన్షి కూడా అస్సలు నమ్మలేదు ఇవాన్తో తన ఎంగేజ్మెంట్ జరుగుతుంది అని. కానీ ఎక్కడో చిన్న అనుమానం తనకి ఇవాన్ మీద. తరువాత అడగాలి అని డిసైడ్ అయ్యింది. రూమ్లో ఒక్కతే ఉండడంతో ఇవాన్కి వేరే అమ్మాయితో ఎంగేజ్మెంట్ ఫిక్స్ చేసి నాతో ఎలా ఎంగేజ్మెంట్ చేశారు అనుకుంటూ మహేంద్ర అంకుల్ని అడిగితే అన్నీ తెలుస్తాయి అని రూమ్ నుండి బయటకు వచ్చింది. అందరూ హాల్లోనే ఉన్నారు. ఏంటి అంకుల్ మీరు చేసింది అని అడిగింది మహేంద్ర గారి ముందు నిలబడి. అందరూ తన వైపు చూశారు. చెప్పండి అంకుల్, నా ఇష్టాలతో మీకు పని లేదా అంది. ఏంటి స్వీటీ అడిగారు విజయ్ గారు. నాకు ఒక్క మాట కూడా చెప్పకుండా నాకు ఎంగేజ్మెంట్ చేశారు. నాకు ఒక్క మాట అయినా చెప్పాలనిపించలేదా మీకు అంటుంది. నీకు సర్ప్రైజ్ ఇవ్వాలని చెప్పలేదు స్వీటీ అన్నాడు అయాన్. నీకు కూడా తెలుసా అయాన్? తెలుసు స్వీటీ,
మరి నీకు కూడా తెలుసా ఇవాన్? తెలుసమ్మాడి అంటుంటే, అందరూ కలిసి నన్ను మోసం చేశారు అంటుంటే నీకు సర్ప్రైజ్ ఇవ్వాలని చెప్పలేదమ్మాడి. నువ్వు ఇలా ఏడవకరా అంటున్న ఇవాన్ని చూస్తూ, నీకు ఇష్టం కాబట్టి ఇలా మాట్లాడుతున్నావు. నా ప్లేస్లో ఇంకో అమ్మాయి ఉంటే ఇలాగే అనేవాడివా అంటుంది. అంటే ఇప్పటికి కూడా నిజంగానే నీకు నేనంటే ఇష్టం లేదా అమ్మాడి అన్నాడు. ఇవాన్షి ఏదో మాట్లాడేలోపే, నీకు ఇవాన్ అంటే ఇష్టం లేదా అని అడిగారు మహేంద్ర గారు కూడా. కన్నీళ్లతో చూసింది. చెప్పు ఇవాన్షి, నీకు ఇష్టం లేకుండానే నిన్న స్టేజ్ మీదకి వచ్చావా? అప్పుడే చెప్పొచ్చుగా నాకు ఇవాన్ అంటే ఇష్టం లేదని. తను మౌనంగా ఉంది, ఏం మాట్లాడకుండా. ఇవాన్ మీద నీకు ఎలాంటి ఫీలింగ్స్ లేకుండానే అతనితో కలిసి ట్రావెల్ చేస్తున్నావా అడిగారు సూటిగా చూస్తూ మహేంద్ర గారు. ఇన్ని రోజులు వాడు అమ్మాడి డాడ్, అమ్మాడి డాడ్ అంటుంటే ఎప్పుడు కాల్ చేసినా నీ గురించే చెప్పేవాడు. ఎందుకురా నీకు తనంటే అంత ఇష్టం అని అడిగితే ఏమన్నాడో తెలుసా ఇవాన్షి? డాడ్, అందరూ నా వెనుకున్న డబ్బు చూసి నాతో ఫ్రెండ్షిప్ చేశారు. నాకు ప్రపోజ్ చేసే అమ్మాయిలు డబ్బు, స్టేటస్ చూసేవాళ్ళు. కానీ తను అలా కాదు డాడ్ అన్నాడు. నా కళ్ళల్లోకి చూసి నా మనసుని చదువుతుంది. నా సంతోషాన్ని కోరుకుంటుంది. నా మూడ్ని అర్థం చేసుకుని బిహేవ్ చేస్తుంది. నా కోసం మాత్రమే ఆలోచిస్తుంది. నాకు తనంటే ఇష్టమని తనకు తెలిసినా తను తనలాగే ఉంది, కానీ నాతో ఎప్పుడూ అలా బిహేవ్ చేయలేదు. తన లిమిట్స్లో తను ఉంటుంది. ఒకరి డబ్బుకి ఆశపడదు. ఎవరైనా కష్టం అంటే వాళ్ళకి సాయం చేస్తుంది. అలాంటి అమ్మాయి డాడ్ తను. అందుకేనేమో నాకు పిచ్చిగా నచ్చేసింది అన్నాడు. మళ్ళీ కొన్ని రోజుల తర్వాత కాల్ చేసి, రేపు ప్రపోజ్ చేద్దాం అనుకుంటున్నా డాడ్ అన్నాడు. నీ ఇష్టం నాన్న, ఆల్ ది బెస్ట్ అంటే థ్యాంక్స్ డాడ్ అంటూ కాల్ కట్ చేశాడు. మళ్ళీ యాక్సిడెంట్కి ముందు కాల్ చేసి, డాడ్ నాకు బ్రతకాలని లేదు డాడ్ అంటూ ఏడ్చాడు. ఏంట్రా ఏమైంది, ఎందుకు అలా మాట్లాడుతున్నావు అంటూ కంగారు పడ్డారు మహేంద్ర గారు. తను నాకు ఎప్పటికీ కనిపించుకు ఇవాన్ అంది డాడ్. తనకి దూరంగా నేను బ్రతకలేను, అందుకే దూరంగా వెళ్ళిపోతున్నాను డాడ్ అన్నాడు. అలా మాట్లాడుకురా, నువ్వే నా ప్రాణం ఇవాన్. నేను బ్రతుకుతున్నదే నీకోసం నాన్న అని కన్నీళ్లతో అంటున్నారు మహేంద్ర గారు. సారీ డాడ్, తను నన్ను అమ్మలా చూసుకుంది. మామ్ కూడా నన్ను ఎప్పుడూ ఇలా చూసుకోలేదేమో. తను లేకుండా నేను ఉండలేను డాడ్ అంటూ కాల్ కట్ చేశాడు ఇవాన్. హలో 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 ఇవాన్, ఇవాన్ నా మాట విని ఇవాన్ అంటుంటే కాల్ కట్ అయిపోయింది. బాధగా చెప్తున్నారు మహేంద్ర గారు. ఇవాన్షి ఏడుస్తూ చూస్తుంది ఇవాన్ని. ఇవాన్ తనని చూస్తున్నాడు. వాడికి నువ్వంటే పిచ్చి ఇవాన్షి. నేను ఇక్కడికి వచ్చే ముందు నీకు ఇష్టమో లేదో తెలుసుకోవాలనుకున్నాను. కానీ ఇక్కడికి రాగానే తెలిసింది నీకు కూడా ఇవాన్ అంటే ఇష్టం అని. కన్ఫ్యూజన్తో చూస్తుంది ఇవాన్షి. ఇవాన్ హాస్పిటల్లో ప్రాణాలతో పోరాడుతుంటే రూమ్ బయట నువ్వు కూడా వాడి కోసం తాపత్రయపడ్డావు. దాక్షాయిని గారిని, మీరాని చూస్తూ వీళ్ళు నిన్ను తోసేస్తున్నా వెళ్ళిపోలేదు. ఏడుస్తూ అక్కడే ఉండిపోయావు. వాళ్ళు ఎంతగా అవమానించినా మౌనంగా భరించావు. అంటే అందులో ప్రేమ ఉంది. నా క్లారిటీ కోసం నిన్ను సర్జరీకి పంపించాను. నువ్వు ఐసీయూ నుండి నార్మల్గా కాకుండా ఇవాన్ని ఆ స్థితిలో చూసిన నువ్వు ఒక ప్రాణం లేని బొమ్మలా వచ్చావు. అప్పుడే నా క్లారిటీ వచ్చింది, ఇవాన్ అంటే నీకు ఇష్టమేనని. కానీ నువ్వు తనని ఎందుకు వద్దనుకుంటున్నావో నాకు అర్థం అవ్వలేదు. అప్పుడు ఇందుకా అని ఆలోచించాను. నీ గురించి ఎంక్వైరీ చేయాలనుకున్నాను, చేశాను. నేను మీ స్టేటస్ కాదు అంకుల్, అందుకే రిజెక్ట్ చేశాను అంటుంటే, ఇంకా అని అడిగారు మహేంద్ర గారు. నేను ఎప్పుడైనా నీ దగ్గర స్టేటస్ చూశానా అమ్మాడి? మౌనంగా ఏడుస్తుంది ఇవాన్షి. చెప్పు అమ్మాడి అంటూ ముందుకు వెళ్ళాడు ఇవాన్. ఇవాన్షి దాక్షాయిని గారి వైపు చూసింది. తను నా పేరు చెప్తుందా ఏంటి అని భయంగా చూస్తున్నారు వాళ్ళు ఇవాన్షి వైపు. ఇవాన్ తన వైపు చూస్తుంటే, తను చెప్పదు ఇవాన్ అన్నారు మహేంద్ర గారు. అందరూ ఆయన వైపు చూస్తుంటే తను ఎవరికో భయపడుతుంది అన్నారు. అందరూ షాక్తో చూస్తున్నారు తన్ని. దాక్షాయిని గారు మాత్రం భయం ఎక్కువయింది మహేంద్ర గారిని చూస్తూ. ఏంటి డాడ్ మీరు మాట్లాడుతుంది అన్నాడు. చెప్పు ఇవాన్షి, చెప్పు అమ్మాడి, ఎవరు నిన్ను బ్లాక్మెయిల్ చేస్తుంది అడిగాడు కోపంగా. అందరూ తననే చూస్తున్నారు. చెప్పు స్వీటీ, నువ్వు ఎవరికి భయపడుతున్నావు అంటూ అడిగారు విజయ్ గారు. చెప్పు అమ్మాడి, నువ్వు సైలెంట్గా ఉంటే ఏమనుకోవాలి చెప్పు అంటున్నాడు ఇవాన్. ఇవాన్ కోపాన్ని చూస్తూ భయంతో వణికిపోతున్నారు దాక్షాయిని గారు. ఇవాన్షి కూడా భయంగా చూస్తుంది ఇవాన్ని. అసలే ఒకసారి తనని కామెంట్ చేశారని ఐస్ క్రీమ్ పార్లర్లో మనుషులని చచ్చేలా కొట్టాడు. ఇప్పుడు తన తల్లే నన్ను బ్లాక్మెయిల్ చేస్తుంది అని తెలిస్తే తట్టుకోగలడా?
అసలే నన్ను ఒకసారి అవమానించినందుకు ఇప్పటికీ ఆవిడ మీద కోపంగా ఉన్నాడు అని ఆలోచిస్తుంది ఇవాన్షి. చెప్పు అమ్మాడి అంటున్న ఇవాన్తో. అలాంటిదేం లేదంటున్నా తనతో. నేను చెప్పనా ఇవాన్షి అని అన్నారు మహేంద్ర గారు. మీకు తెలుసా డాడ్ అని అడిగాడు కోపంగా ఇవాన్. తెలుసు ఇవాన్ అంటున్న మహేంద్ర గారిని షాక్తో చూస్తుంది ఇవాన్షి. ఎవరు డాడ్ వాళ్ళు? చంపేస్తాను చెప్పండి అంటున్న ఇవాన్ కోపాన్ని చూస్తూ దాక్షాయణి గారి వైపు చూశారు మహేంద్ర గారు. అంకుల్ ప్లీజ్ ఇక ఆపండి, నన్నెవరూ బ్లాక్మెయిల్ చేయలేదు అంటూ ప్లీజింగ్గా అడిగింది. మహేంద్ర గారు మౌనంగా చూస్తుంటే చెప్పనివ్వమ్మాడి, ఎవరు నేను బ్లాక్మెయిల్ చేశారో తెలియాలి, వాళ్ళకి పనిష్మెంట్ కూడా ఇవ్వాలి అంటున్న ఇవాన్ని భయంగా చూస్తూ. నన్నెవరూ బ్లాక్మెయిల్ చేయలేదు ఇవాన్, పద ఇక్కడి నుండి అంటూ లాక్కెళ్ళింది ఇవాన్షి. తర్వాత అందరూ అక్కడి నుండి ఎవరి రూమ్స్కి వాళ్ళు వెళ్ళిపోయారు. నేను తెలుసుకోవాల్సినవి ఇంకా ఉన్నాయి బంగారం, ఎందుకు నన్ను లాక్కొచ్చావు అంటూ కోపంగా అడుగుతున్న ఇవాన్ని చూస్తూ. తెలుసుకొని ఏం చేస్తావు ఇవాన్ అని అడిగింది. వాళ్ళని ప్రాణాలతో వదిలిపెట్టను అని కోపంగా అంటున్న ఇవాన్ని తన వైపు తిప్పుకొని, ఇవాళ మన ఎంగేజ్మెంట్ జరిగింది ఇవాన్, నాకు చాలా హ్యాపీగా ఉంది, దాని గురించి వదిలే, మూడు పాడు చేసుకోకు అంటుంది. దూరం అవుతావు అనుకున్నాను, చాలా బాధపడ్డాను, కానీ అస్సలు అనుకోలేదు నీకు నాకు ఎంగేజ్మెంట్ అవుతుందని. ఇవాన్షిని చూస్తూ ఉన్నాడు తన బిహేవియర్ అర్థమవ్వక. తనని చూస్తున్న ఇవాన్ని చూస్తూ, ఏంటి ఇవాన్ అలా చూస్తున్నావు? నిజంగా నాకు చాలా హ్యాపీగా ఉందమ్మాడి, నీకు నేనంటే ఇష్టం లేదనుకున్నాను, కానీ ఇప్పుడే తెలిసింది అంటూ ఆగిపోయాడు. ఇవాన్ని చూస్తూ ఉంది. ఇప్పటికైనా చెప్పావా అమ్మాడి అంటూ చూస్తున్నాడు. నీకు నేనంటే పిచ్చని తెలుసు, కానీ నా కోసం ప్రాణాలు తీసుకునేంత పిచ్చని అనుకోలేదు ఇవాన్ అంటూ వెళ్ళి హక్ చేసుకుంది ఇవాన్షి. తనని తిరిగి హక్ చేసుకున్నాడు ఇవాన్. నిన్ను చాలా బాధ పెట్టాను ఇవాన్, సారీ అంటూ ఏడుస్తుంది ఇవాన్షి ఇవాన్ని గట్టిగా హక్ చేసుకుని. అమ్మాడి దాని గురించి వదిలేవే అంటున్నాడు. వదిలేసేంత చిన్న తప్పు కాదు ఇవాన్ నేను చేసింది అంటుంది. నేను నిన్ను ఎంతలా బాధ పెడితే నువ్వు ఇలా యాక్సిడెంట్ చేసుకుంటావు చెప్పు అంటుంది కన్నీళ్లతో. అయినా నన్ను వదిలేసి ఎలా వెళ్ళిపోవాలనుకున్నావు ఇవాన్ అంటూ ఇవాన్ గుండెల మీద కొడుతుంది చేతులతో. అమ్మాడి బంగారం ఆగవే అంటూ తన చేతులను పట్టుకుని, నేను అలా చేయకుంటే ఈరోజు ఇలా ఉండేవాళ్ళమే కాదు అంటూ ఇవాన్షి నడుము మీద చెయ్యి వేసి దగ్గరికి లాక్కున్నాడు గట్టిగా. ఇవాన్షి ఇవాన్ కళ్ళల్లోకి చూస్తుంటే, నీకోసం ఏమైనా చేస్తాను బంగారం, అన్నీ వదిలేస్తాను కూడా, ఆఖరికి నా అంటున్న ఇవాన్ పెదవులకి తన చేతులు అడ్డుపెట్టింది. అలా మాట్లాడకు ఇవాన్ అంటూ. నువ్వు లేకుండా నేను బ్రతకలేనంది కన్నీళ్లతో. అమ్మాడిని కన్నీళ్లలో నీళ్లు నేను చూడలేను అంటూ తన కన్నీళ్లు తుడుస్తూ ఫోర్ హెడ్ మీద కిస్ చేశాడు ఇవాన్. నా మీద ఇంత ప్రేమ పెట్టుకుని ఎందుకే నాకు దూరంగా ఉన్నావు అన్నాడు. నన్ను బాధ పెట్టి అంతకంటే ఎక్కువ బాధ నువ్వు అనుభవించావు, నా కోసం అవమానాలు పడ్డావా అడిగాడు తన చెంపల మీద చేతులు వేసి. ఇవాన్ చేతుల మీద తన చేతులు వేసి, నీకోసం ఎన్ని అవమానాలైనా భరిస్తాను ఇవాన్, నిన్ను అమ్మ మెడపట్టి గెట్టేసిందా అన్నాడు కోపంగా. అతనికి కోపం వచ్చిందని ఆవిడది కోపం కాదు ఇవాన్, బాధ. ఒక అమ్మాయి కోసం కొడుకు ప్రాణాలతో పోరాడుతుంటే ఏ తల్లికైనా కోపం సహజం కదా అంటుంది ఇవాన్షి. నువ్వు ప్రతి దానికి ఇలా కోపాన్ని చూపించుకు, నాకు నా ఇన్నోసెంట్ ఇవాన్ అంటేనే చాలా ఇష్టం అంటూ ఇవాన్ చెంప మీద చెయ్యి వేసింది. ఇవాన్ తనని దగ్గరికి లాక్కొని పెదవుల దగ్గరికి వెళ్ళి ఆగి ఇవాన్షిని చూశాడు. సిగ్గుతో కళ్ళని మూసింది. అమ్మడి నీకిష్టమేనా అని అడిగాడు కావాలనే. కోపంగా చూస్తూ దూరం జరిగి, ఇష్టం లేదు పో ఇక్కడి నుండి అంటూ బెడ్ దగ్గరికి వెళ్ళింది. ఇవాన్షిని బెడ్ మీదకు తోసి తన మీద చేరాడు ఇవాన్. ఈ సీన్తో ఈ పార్ట్ కంప్లీట్ అవుతుంది. వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. లవ్ యూ ఆల్. థ్యాంక్ యూ.